ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు ప్రభు మహిమ ఆధిక్యాన్ని వదిలిపెట్టుకొని మన కోసం వచ్చిన దేవుడు, త్రిత్వమైన దేవుడు ఈ వాక్యంలో మనకు కనపడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉండి ఇట్లా ఎందుకు ఉండాలి అనే సందర్భం మనకు వచ్చినప్పుడు ఆయన సదాకాలం మనతో ఉండడానికి, ఎప్పుడూ కూడా ఆయన ప్రేమను మనం చూపించడానికి ఇలాగా మనకు కనపడుతున్నాడని కూడా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఈ వాక్యంలో కుమారుడిగా కనపడుతున్నాడు, మరి పంపబడిన వాడికి కనపడుతున్నాడు. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా పావురం రూపం వల్లే కనపడుతుంది. తండ్రి యొక్క శబ్దం రూపంలో మరి అక్కడ కనపడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఈ వాక్యం అర్థమవుతుంది. యోహాను చేత ఆయన స్వయంగా బాప్తీసం పొందడానికి వచ్చాడు. మరి ఈలోక మర్యాద నెరవేర్చడానికి, మరి ఎలాగైతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలో మనం పాటించాల్సిన విధంగా నెరవేర్చడానికి బాప్తీసం పొందడానికి వచ్చాడు. మరి అక్కడ చూసిన సందర్భం ఆకాశం చీల్చబడింది. మహిమ కార్యాన్ని చూచి మరి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది. మరి ఒక పెద్ద శబ్దంతో తండ్రి కూడా ఈ విషయమై సంతోషిస్తున్నట్లుగా చూస్తున్నాం. వివిధ రకాలుగా యేసు ప్రభుని ఎంతోమంది వర్ణించడం జరిగింది. మార్కు దేవుని కుమారుడు అంటున్నాడు, ప్రవక్తలు ఆయన్ని ప్రభు అన్నాడు. మరి యోహాను బాప్తిస్మిచ్చే యోహాను నా వెనుక వచ్చేవాడు గొప్పవాడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రియకుమారుడు అంటున్నాడు. ఈ ప్రియకుమారుడు మనల్ని ప్రేమించి ఎప్పుడూ కూడా సదాకాలం తండ్రితో మనందరము ఆయనతో ఉండాలి అంటే ఆయనతో ఉన్న సమాన హక్కు, అదే ప్రియకుమారుడు ఉన్నటువంటి హోదా మనకిస్తున్నాడు. ఇది ఎంతో గొప్ప విషయం కదా. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మనం దేవుని ప్రేమిస్తున్నామా? అంతగా దేవునికి ప్రేమించే మనసును మనం గ్రహించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించుకొని దేవుని ప్రేమను అందుకుందాం, దేవుని ప్రేమను మిగతా వాళ్ళకి చాటి చెప్దాం. అటువంటి కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయగాక ప్రార్థన చేసుకుందాం. మహాగండువనేసయ్యా, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నీవు ప్రియకుమారుడు ప్రభా, ఎంతో గొప్ప ఆధిక్యత వదిలిపెట్టుకుని మా కోసం వచ్చావు నాయన. మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా, మమ్మల్ని హెచ్చిస్తున్నావు. నీ నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ప్రేమకు ఎప్పుడు మేము పాత్రలుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.